సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ దువ్వాడ శ్రీనివాసరావు, మాధురి అదేవిధంగా వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళ ముగ్గురి వ్యవహారం ఏంటి? గత 3 రోజుల నుంచి సోషల్ మీడియా అదేవిధంగా శాటిలైట్ మీడియాలో కూడా గోల జరుగుతుంది. ఆ పొలిటికల్లో కూడా ఒక టెక్కలి ఆ ఏరియా మొత్తం ఒక చిచ్చు మొత్తం మొదలైంది. అసలు ఎవరికెళ్ళి వెళ్తారు? అసలు ఇటుపక్క న్యాయం జరగబోతుందంటారు? ఇంతకీ దువ్వాడ శ్రీనివాసరావు, మాధురి కలిసి ఉంటారా, విడిపోతారా? ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. నా అంచనా ప్రకారం దువ్వాడ శ్రీనివాసు, మాధురి కలిసే ఉంటారు. అది ఇక్కడ విచిత్రమైన మలుపులతో ఈ స్టోరీ తిరిగింది. నిజానికి ఎలాంటి స్టోరీ మనం చెప్పకూడదు. మనం చెప్పకపోయినట్టు ఇంకొకరు దానికి ఒక వక్ర భాష్యం చెప్తారనే ఉద్దేశంతో చెప్పడం, కానీ నాకైతే ఆ స్టోరీ చెప్పాలని లేదు. పరమ పనికి మారిన స్టోరీ. అక్కడ వాణి తాలూకు ఎఫ్ఐఆర్, వాణి బాగా డ్రగ్స్ తీసుకుంటుందట. దువ్వాడ శ్రీనివాస్ తాలూకు భార్య డ్రగ్స్ తీసుకుంటుంది. ఆరోపణలు ఉన్నాయి లేకపోతే ఆల్రెడీ నిర్ధారణ అయినాయి డ్రగ్స్ తీసుకుంటుందని వాళ్ళ ఆయన చెప్పాడు. అది కాకుండా వాళ్ళ అత్తమ్మ చెప్పింది. రాత్రి చెప్పాం. వాళ్ళ అత్తమ్మ చెప్పింది కాబట్టి చెప్తున్నాను. ఆయన చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. తర్వాత పార్టీ పరంగాను మంచో చెడ్డో కొంతమంది మగవాళ్ళతో స్నేహాలు, ఇది కూడా సహించలేక తను ఏంటంటే ఈడేదో రాజకీయంగా ఎదుగుదాం అనుకుంటుంటే, అలా కాదు, నేను కూడా సరిసమానంగా జనం ఉన్నారు కదా అని చెప్పేసి ఆవిడ రాజకీయాల్లోకి రావడం ఈయనకి శ్రీనివాస్కి ఇష్టం లేదు. దాని చేత కొన్ని కారణాల చేత ఏంటంటే ఈయన్ని వ్యతిరేకించడం, ఈయన్ని తిరస్కరించడం, కనీసం భోజనం పెట్టకుండా ఉండడం ఆయనే చెప్పాడు. అది కూడా ఆధారం లేకుండా చెప్పను. భోజనం లేని రాత్రులు ఎన్నో గడిపానని చెప్పాడు. అంటే ఒక నిమిషం సార్, ఇప్పుడు ఆ మాధురి, శ్రీనివాస్ వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పరస్పరంగా శారీరకంగా కలయిక జరిగింది? అదే అక్కడికే వస్తున్నాను. ఆ భోజనం లేని టైంలోనూ అన్నం పెట్టిన తల్లి ఎవరంటే మాధురి. ఆవిడేముంటుందంటే, ఆవిడకి రాజకీయాల్లోకి వద్దామని ఉంది. అంటే ఆవిడ మాట 10 మంది వింటారని, ఆవిడ వెనక డ్యాన్సర్స్, ఆ గ్రూపు, ఆ కామెడీ వైశాఖ క్యాస్ట్ అంతా ఉందని ఆవిడ నమ్మకం. అందువల్ల ఒక ఆవిడ దృష్టిలో ఈయన రాజకీయ మేధావి, గట్టిగా మాట్లాడతాడు. అంటే ఆల్మోస్ట్ ఆవిడ దృష్టిలోనే కాదు, ఎవరి దృష్టిలోనైనా సరే గట్టిగా ఎదిరించే వాళ్ళలో దువ్వాడ శ్రీనివాస్ ఒకడు. అవునా? వాళ్ళు కొనుక్కుంటారండి. వాళ్ళని స్పోక్స్ మ్యాన్గా కొనుక్కొని వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు బట్టి ఏదో అమౌంట్ కడతారు. అందువల్ల ఆవిడ ఆయనకి అవకాశం ఇచ్చి 3 సంవత్సరాలుగా వాళ్ళు కలిసి ఉంటున్నారు. దాన్ని ఇంకా మనం గుచ్చి ఆడడం అది కరెక్ట్ కాదు. ఎల్ఎల్టీగా ఉంటున్నామని చెప్పింది తెలివిగాను. ఎల్ఎల్టీ అంటే మా ఇద్దరి మధ్య అంటే భౌతిక సంబంధం ఉంది అని చెప్పడం, మళ్ళీ ఇంకెందుకు గుచ్చుకుంటాడు? ఏ విధమైన సంబంధం? భౌతిక సంబంధం. ఎల్ఎల్టీ అంటే అదే కదండి. ఎల్ఎల్టీ భౌతిక సంబంధం అంటే శారీరక సంబంధం కూడా ఉన్నట్టే ఆవిడ మొదట చెప్పింది. ఆవిడ ఉన్నట్టేనా ఉందా? ఆవిడ చెప్పిన మాట ప్రకారం అండి. ఆవిడ చెప్పింది కదా, మా ఇద్దరు ఎల్ఎల్టీ ఉందని చెప్పిందంటే డెఫినెట్గా ఆవిడ చెప్పిన మాటను మనం కన్ఫర్మ్ చేయకపోతే ఎవరి మాట వింటాము? ఒకటి లేదన్నా మనం నమ్మకూడదు. అంతకంటే అమాయకులు ఇంకెవరు ఉండరు. ఒక ఇంట్లో 3 సంవత్సరాల పాటు ఒక రూమ్లో ఉంటూ మా మధ్య ఏమీ లేదని వాళ్ళు ఆ మాట అంటారు. ఇంకో 10 ఏళ్ళు ఉన్నా ఆ మాట అంటారు. బట్ వాళ్ళ భర్త మాత్రం మా వైఫ్ అలాంటిది కాదు, మా వైఫ్ పతివ్రత, మా వైఫ్ కేవలం రాజకీయాల్లో ఉంటానంటే నేను పర్మిషన్ ఇచ్చి ఆమెను ప్రోత్సహించి రాజకీయాల్లో పంపించాలని చెప్తున్నారు. కరెక్ట్. నడి సముద్రంలో ఉన్న ఆయనకి ఈ వార్త ఎవరు ఇచ్చారు, ఎందుకు ఫోన్ చేసి చెప్పాడు? ఆయన ఇక్కడ ఇండియాలో లేడు, అక్కడ ఫారెన్లో ఉన్నాడు. 7 సముద్రాల అవతల ఉన్నాడు. ఇదంతా ఒక రాజకీయంతో నడుస్తుందని ఒక ఆలోచన మాట. ఇప్పుడు ఏమైందంటే ఈ మాధురి గొంతులో వెలక్కాయ పడింది. రెండోది శ్రీనివాస గొంతులో వెలక్కాయ పడింది. ఎప్పుడు ఈ మాట అన్నాడు? అక్కడ వాణి కొన్ని కండిషన్స్ పెట్టింది, అన్నిటికీ ఒప్పుకున్నాడు. కండిషన్స్ అన్నీ ఒప్పుకున్నాడు. రెండో పిల్లలకి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. తర్వాత ఏమో వాళ్ళకి ఎప్పుడైనా ఆపద వచ్చినట్టు చూసుకోవడానికి ఒప్పుకున్నాడు. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ బాంబు పేల్చారన్నమాట. నేను
నేను వదిలేయడానికి నేను రాముడిని కాదు, నువ్వంటే ఏమిటి అగ్నిపూర్ణిది, నువ్వు అగ్నిపూర్ణి సీతామహాలక్ష్మి లాంటిది కనుక వదలను అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? అంటే వాళ్ళ భర్త వదలని చెప్పాడా? వాళ్ళ భర్త వదలని చెప్పాడు. మహేష్ ఏదో ఉందట్టు. ఇప్పుడు అంతకుముందు ఏం చెప్పింది, మా భర్తకి చెప్పి విడాకులు ఇచ్చేసి మీ ఇద్దరు పెళ్లి చేసేసుకుంటామని చెప్పింది, లైసెన్స్ తీసుకుంటామని చెప్పింది. దువ్వాడ శ్రీనివాస్ కూడా అలాగే చెప్పాడు అన్నమాట. నా భార్యకి, మొదటి భార్యకి ఏం కావాలో ఎక్కడ ఏ లోటు లేకుండా వాళ్ళకి ఇచ్చేసి నేను ఇక్కడ మాధురినే పెళ్లి చేసుకుని ఉండిపోతాను, నా శేష జీవితాన్ని మాధురితోనే గడుపుతానని చెప్పాడు. ఇక్కడ మీ దేన్ని మీరు నమ్ముతారు? దీని వెనక రాజకీయ కుట్ర ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క లెవెల్లో దువ్వాడ శ్రీనివాసనే తిట్టాడు. ఎందుకంటే తిట్టాడు. నీకెలా తెలుసు? అలాంటి బాగుంది, జగన్మోహన్ రెడ్డి తిట్టిన సమాచారం వస్తుంది కదా. తెల్లారైతే మొత్తం మనకంత గూగుల్ కానీ యూట్యూబ్లు కానీ ఎన్ని సమాచారం ఇచ్చాయి కదా. ఎందుకు తిట్టాడో కూడా చెప్తాను మీకు. చెప్పండి. తిట్టవలసిన అవసరం ఉంటుంది. ఈయన ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ తిడుతూ, నువ్వు హిందూ మతంలో లేవా, ఒక్క భార్య, ఒకటే భార్య, ఒకటే బాణం, ఒకటే బాట అని ఇన్ని కబుర్లు చెప్పాడు. నేను హిందువుని, ఏకపత్ని వ్రతుణ్ణి అని ఇలాగ ఇన్ని తిట్లు తిట్టావు కదరా వెధవా, నీ వెనక అన్ని బొక్కలు ఉన్నాయి, ఇలా చేయవచ్చా, ముందు ఎప్పుడు నోరు జారకుండా ఉపన్యాసాలు ఇస్తుంటని మాట హెచ్చరిక చేయడం మాత్రం నిజమే. ఇప్పుడు ఏమైంది, దువ్వాడ శ్రీనివాసరావు నోరు గట్టయిపోయింది. తర్వాత ఎప్పుడైతే కాలు పట్టుకుంటాడో, కాలు పట్టుకుంటే ఏదో జరుగుతుంది వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్. ఇక్కడ ఈ గొడవలో ఏమైందంటే దువ్వాడ శ్రీనివాసు వాణిని క్యాన్సిల్ చేసేసుకున్నాడు. ఒప్పుకుంది, వాణి కూడా ఒప్పుకుంది. ఆవిడ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయి, ఇది బయట పడలేకపోతున్నాడు. కానీ ఇది దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య బయట పెట్టింది, ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్నాయి. అసలు ఆవిడ ఎలాంటిదంటే, వాణి నా కొడుకుని చూడడానికి రానివ్వద్దండి అని బోరు మంది. నా మనవరాళ్ళు ఇద్దరు ఉన్నారు, నాకు అసలు కంటే వడ్డీ ముద్దు కదా, నా మనవరాళ్ళని చూడడానికి వెళ్తే రానివ్వద్దండి, అంతటి పాపాత్మురాలు. మరి ఈ మాధురి ఎవరు మాకు తెలియదు, మీరు చూడలేము, ఆవిడ గురించి తెలియదు, మేమే మాట్లాడతాము అని చెబుతూ ఆవిడ బాధపడింది మాట. కనుక ఆవిడకి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసే కావాలన్నటువంటి ఆలోచన లేదు ఆవిడకి. వాటప్పటికీ ఆయన తల డబ్బు సమాచారం ఏంటని చెప్పారు. ఓకే, ఈ డబ్బు సమాచారంలో ఉన్న డ్రామా చూడండి. సగం డబ్బు నాది అని మాధురి అంటుంది, సగం డబ్బు నాది అని వాణి అంటుంది. వాణి కాదు, దువ్వాడ శ్రీనివాసరావు తాలూకు తమ్ముడు ఉంటుంది. ఓకే, శ్రీధర్. సగం డబ్బు నాది, 3 అంతస్తులు ముగ్గురు పనిచేసుకున్నారు, కిందంతా నాది అని అంటున్నాడు అనమాట. కింద ఫ్లోర్ నాది, ఆ పై ఫ్లోరు మాధురిది, ఆ పై ఫ్లోరు శ్రీధర్ది తమ్ముడిది. అంటే ఈరోజు 1-2 గంటల ప్రాంతంలోనూ ఆ టెక్కల్లో ఉన్న పార్వతీశ్వరరావు అని ఏం చెప్పాడంటే, ఎవడు చెప్పాడు, నా ల్యాండ్ అది 22 సెంట్లలో కట్టుకున్నారు, నాకు ఇంకా దువ్వాడ శ్రీనివాసరావు గారు 60 లక్షలు ఇవ్వాలని చెప్తున్నాడు. అంటే కొత్త అంటే ఖాతాకి తెర తీశాడనమాట. మొత్తం 60 లక్షల దువ్వాడ శ్రీనివాసరావు అప్పు, చంపేస్తాను ఎవరు మీ అందరూ అన్నాడు. ఆ ల్యాండ్కి డబ్బు ఇవ్వలేదు, ఇంకా అది తీసుకుని డబ్బు ఇవ్వలేదు, మొత్తం పాతేస్తాను నా ఇంటి మీదకి వచ్చినట్టు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది, అది పెద్ద ప్రశ్న. ఓకే, అంటే 22 సెంట్లు ఇచ్చి 60 లక్షలు ఇచ్చినటువంటి పార్వతీశ్వరరావుదా, దువ్వాడ శ్రీనివాసరావుదా, మాధురిదా, లేకపోతే శ్రీధర్దా? $1000 ప్రశ్న. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ.